రవితేజ అండ్ డింపుల్ హయాతి ఈ మధ్య 2 సినిమాలు చేశారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం తీసిండ్రు. అసలు సాంగ్స్, డ్యాన్సులు, హగ్గులు చాలా బాగుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో చాలా రూమర్స్ వస్తున్నాయి, ఇది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీయా లేదంటే ఆఫ్ స్క్రీన్ కూడా కెమిస్ట్రీ ఉందా అని చెప్పేసి. ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. కేవలం రూమర్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రవితేజ అండ్ డింపుల్ హయాతి వచ్చేసి 2022లో కిలాడి అనే ఒక మూవీలో యాక్ట్ చేశారు. ఆ మూవీ వచ్చేసి అంత పెద్దగా ఆడకపోయినా కూడా మళ్ళీ మొన్న సంక్రాంతికి వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే ఒక సినిమాలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే సూపర్గా ఉండే ఆన్ స్క్రీన్. ఒక టైంలో డింపుల్ హయాతికి పెద్దగా ఆఫర్స్ లేకపోయినా కూడా రవితేజ గారు 2 సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చారు అనే దానిలోనే ఎక్కువ రూమర్స్ స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ అయింది. ఒకే హీరో హీరోయిన్ కలిసి మళ్ళీ సినిమాలు చేసేసరికి ఆడియన్స్ అనేది గమనించడం సహజమే కదా. సో ఈ రూమర్స్ క్రియేట్ అవ్వడం కూడా సహజమే. కొన్ని సోషల్ మీడియా పోస్టులు, గాసిప్ పేజీలు వీళ్ళిద్దరి మధ్యలో ప్రొఫెషనల్ రిలేషన్షిప్కి మించి ఇంకేమైనా ఉందా అనే ప్రచారాలు చేస్తున్నాయి. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే, ఏది కూడా కన్ఫామ్గా అఫీషియల్గా తెలిసినవి కాదు. అండ్ రవితేజ గారు కానీ డింపుల్ హయాతి గారు కానీ ఇప్పటివరకు ఏది అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు దీని గురించి. అవునని ఇవ్వలేదు, అలా అని చెప్పేసి కాదని కూడా ఇవ్వలేదు. సో వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఈ విషయం కొంచెం సెన్సిటివ్ కావడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే డింపుల్ హయాతి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, విక్టర్ డేవిడ్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది అనేది కూడా ఒక కన్ఫర్మ్ న్యూస్ కాకపోయినా కూడా 2023లోనో 2024లోనో మేబీ ఒక ఐఏఎస్ ఆఫీసర్తోనో ఒక పార్కింగ్ ఇష్యూలో గొడవ జరిగి అప్పుడు కేసు పెట్టినప్పుడు వచ్చిన విషయం ఇది. అండ్ రీసెంట్గా కూడా ఒక అమ్మాయిని, అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని హరాస్ చేశారని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ విషయంలో మాత్రం మనకు హస్బెండ్ అనే మాటలు బయటకు వచ్చినాయి, కానీ ఇంతవరకు ఒక ఫోటో లీక్ కాలేదు. లేదంటే తను ఎవరు, తను ఎట్లా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏంది కూడా మనకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అసలు ఆ హస్బెండ్ నిజమేనా అబద్ధమా అని కూడా మనకు తెలియదు. ఇది జస్ట్ స్పెక్యులేషన్సే. బట్ ఎవరైతే హరాస్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి కేసు పెట్టిందో ఆ అమ్మాయి చెప్పింది మాత్రం వాళ్ళ హస్బెండ్ను డింపుల్ హయాతి ఇద్దరు కలిసి చేశారని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. సో అట్లనే మనందరికీ కూడా తెలుసు తనకి మ్యారేజ్ అయింది, వాళ్ళ హస్బెండ్ పేరు విక్టర్ డేవిడ్ అని చెప్పేసి. అండ్ మనందరికీ తెలుసు ఈ రోజులలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతాయి అని చెప్పేసి. అండ్ ఒక మంచి మాట తొందరగా స్ప్రెడ్ కాకపోయినా కూడా ఒక ఫాల్స్ అలిగేషన్ కానివ్వండి, ఒక రూమర్ కానివ్వండి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది కదా. సినిమాల్లో కెమిస్ట్రీ బాగుంటే అదే కెమిస్ట్రీ రియల్ లైఫ్లో కూడా ఉంటుందని అయితే కాదు కదా. యాక్టింగ్ అనేది ఒక ప్రొఫెషన్. వాళ్ళు నిజ జీవితం, ఆ యాక్టింగ్లోనే నిజ జీవితం లాగా జీవించి యాక్ట్ చేయాలి. సో ఆ యాక్టింగ్ని మనం ఏమైనా నిజం అనుకుంటున్నామేమో, అది రూమర్ ఏమో, వి డోంట్ నో. ఇది వరకు కూడా గతంలో చాలా సెలబ్రిటీల పైన ఇట్లాంటి రూమర్స్ చాలా వచ్చాయి. బట్ అవన్నీ రూమర్స్గానే మిగిలిపోయి ఏది కూడా నిజం కాలేదు. ఎన్నో కొన్ని ఒక 1%, 2% నిజం అయ్యి ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం 95 to 98% ఇవన్నీ రూమర్స్ లాగానే మిగిలిపోతాయి. సో వాళ్ళ దగ్గర నుండి ఎట్లాంటి కన్ఫర్మేషన్ లేనప్పుడు మనం అది నమ్మడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు మనకున్నట్టే యాక్టర్స్కి కూడా ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. సో వాళ్ళ పర్సనల్ స్పేస్ని వాళ్ళకి ఇచ్చేద్దాము. అండ్ మనము వాళ్ళంతలో వాళ్ళు ఏదో విషయం చెప్పేదాకా కూడా వాళ్ళని అనవసరంగా బ్లేమ్ చేయడం ఆపేద్దాము. మనకుండే క్యూరియాసిటీ నిజమే, కాకపోతే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా, ఆధారాలు లేకుండా వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరేమంటారు? ఇది జస్ట్ సోషల్ మీడియాలో వచ్చిన రూమరా లేకపోతే ఇంకేదైనా ఉందంటారా? మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ మీ కమెంట్స్ని రెస్పెక్ట్ఫుల్గా పెట్టండి. అండ్ ఇలాంటి సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.